ఒక నీటి మడుగులో దిగి జలక్రీడలాచరిస్తూ ఎంతో సంతోషముగా ఉన్న ఏనుగుల గుంపులోని గజేంద్రునికి ఒక్క ఉదుటున జరిగిన ఊహించని సంఘటనను వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. ఆ విధముగా కొలనులోనికి దిగిన ఆ గజరాజులు తమ తొండములతో నీటిని తీసుకుని పరస్పరము ఒకదానిపై ఒకటి జల్లుకుంటూ గలగలమని శబ్దములు చేసుకుంటూ తమ స్థూలమైన కడుపుల నిండా నీరు త్రాగి ఆనందిస్తున్న సమయంలో గజేంద్రుడు తన తొండము నిండా నీటిని తీసుకుని ఆ తొండమును ఆకాశము వైపునకు పైకెత్తి ఆ నీటిని పైకి చిమ్మగా ఆ నీటితో పాటు తాబేళ్లు, చేపలు, పీతలు, మొసళ్ళు పైకి ఆకాశములోనికి ఎగిరిన తీరును చూసి దేవతలు సైతము ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు జరిగింది ఒక అనుకోని సంఘటన. భుగ భుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదలుచు దివికి భంగం భూలెగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి వెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవశమున ఘమ ఘమావర్తమళర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరుల మూలంబులై ధరణికూల సరసిలో నుండి పొరగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పరిధి ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. ఆ విధముగా జలక్రీడలలో ఒళ్ళు మరచి ఉన్న గజరాజులు ఆ మడుగులో ఒక మూల దాక్కుని ఉన్న ఒక మొసలి చూశాడు. వెంటనే భుగ భుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు కలిగిన నీటి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. లోకానికి భీతి కలిగేలా ఫూత్కారం చేశాడు. ఆ విధముగా వడికి లేచిన గాలికి ఘమఘమాని సుడిగుండాలు లేచేలా తోకజాడించాడు. ఆ తోకజాడింపుకు ఇతర మొసళ్ళు, చేపలు ఎగిరిపడ్డాయి. ఆ మొసలి హుక్కారం చేస్తూ కుప్పించి పైకి ఎగిరి రాహువు సూర్యుడిని పట్టుకున్నట్లుగా ఆ మొసలి రాజు గజరాజుని బలముగా ఒలిసి పట్టుకున్నాడు. వడి దప్పించి కరీంద్రుండు నిడుదకరం వ్యక్తిరేయ నీరాటంబు పొడవలినట్లు జలములపడి కడువడి బట్టె పూర్వ పదయుగళంబు. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన దండముతో మొసలిని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకి మొసలి బలం పోయినట్లు చచ్చినట్లు నీడలో పడిపోయింది. మళ్ళీ వెంటనే అది అతి వేగంగా గజరాజు ముందరి కాళ్ళు పట్టుకుంది. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో